ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని నోటిఫై చేయాలి. కేంద్ర పర్యటనలో ఉన్న ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి చేసిన విన్నపం. దీనికి సానుకూలంగా స్పందించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఒకటి, ఇవాళ ఎన్డీఏలో భాగస్వామిగా బీజేపీ కూడా ఉంది. తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో బీజేపీ, తెలుగుదేశం అలాగే జనసేనలతో ఉన్న కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ ముందుగానే షెడ్యూల్ ప్రకారం ఏంటంటే అందరితో అపాయింట్మెంట్లు ఖరారయ్యాకనే వారు వెళ్ళారు. నిన్న ఒక్కరోజే 12 గంటల్లో 7 కేంద్ర మంత్రులను కలిశారు. ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల దాకా నాన్ స్టాప్ మీటింగ్స్ చేస్తూ వచ్చారు. అంటే ఆయా శాఖలకు సంబంధించి రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, ప్రపోజల్స్, వాటికి సంబంధించి రాష్ట్రం ప్రభుత్వానికి కేంద్రం నుంచి ఏం కావాలి, ఇవన్నీ రెగ్యులర్గా చేసే వినతులతో పాటు ఖచ్చితంగా అవి చాలా తొందరగానే అన్ని సానుకూలమయ్యే అవకాశం కనిపిస్తోంది. అన్నిటికన్నా ముఖ్యంగా అమరావతి విషయంలో ఏంటంటే ఈసారి యాక్షన్ ప్లాన్ ఎలా ఉంది, 3 ఏళ్లలో రాజధాని అమరావతి కొలిక్కి ఎలా వస్తుంది, దీనికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఖర్చు లేకుండా రైతుల నుంచి భూములు తీసుకున్న తర్వాత కంపెనీలు ఆహ్వానించి పెట్టుబడులు పెట్టించి దీన్ని సత్వరంగా ఎలా అభివృద్ధి చేయాలి, పూర్తిస్థాయి ప్రణాళిక అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ముఖ్యమంత్రి ఢిల్లీ వెళుతున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డిలో కంగారు మొదలైంది. ఆ కంగారు మనకు కనిపించింది. దాదాపు 2.5-3 గంటల పాటు సుదీర్ఘంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. అంటే ఢిల్లీ వెళుతున్నారు, ఇప్పుడు కేంద్ర మంత్రిని కలుస్తారు, అక్కడ ఈ లిక్కర్ కేసు గురించి మాట్లాడేస్తారు, ఇంకా నన్ను అరెస్ట్ చేసేస్తారేమో, అసలు అందుకే వెళుతున్నారేమో, ఇవన్నీ ఆయన ఊహించుకున్నాడు బహుశా. అయితే నిన్న మీడియా మిత్రులు అడిగారు ముఖ్యమంత్రిని ఒక ప్రశ్న, ఏంటంటే ఈ కేసుల గురించి ఏంటి మాట్లాడారా అని అడిగితే సహజంగా మాట్లాడాను అని చెప్పి ఖచ్చితంగా మాట్లాడతారు. ఎందుకంటే ఇదే మామూలు స్కామ్ కాదు, ఆషామాషి స్కామ్ కాదు, దీన్ని స్కామ్ కాదు స్కీమ్ అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన మనం చెప్పాడు కదా చాలాసేపు. అలా చెప్తూ సరే ఇది స్కామ్ కాదు స్కీమ్ అన్న ఒక ఎత్తు, అసలు స్కామ్ చంద్రబాబు నాయుడే చేశాడు అంతకుముందు ప్రభుత్వంలో అని చెప్పడం అనేది ఇంకొక విడ్డూరం. నవ్వుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అదొకటి పక్కన పెడితే అమరావతి మీద ఆయన కక్కుతున్న విషయం నిన్న అది కూడా చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు. ఏమిటి నష్టం జగన్మోహన్ రెడ్డికి అమరావతి విషయంలో? భూమి ప్రజలు ఇస్తున్నారు, రాష్ట్రం ఒక పైసా ఖర్చు పెట్టట్లేదు, పెట్టుబడులు ఆహ్వానిస్తున్నాం, కంపెనీలు వస్తున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఆయన మొన్నే అమరావతి కూడా బెంగళూరు కూడా వెళ్ళారు. కెంపెగౌడ విమానాశ్రయం టెర్మినల్ 2 ఇట్స్ వండర్ఫుల్ టెర్మినల్, నేను కూడా చూసాను. అంటే ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్పోర్ట్ టెర్మినల్స్ ఇన్ ద వరల్డ్. సో దానికన్నా కూడా గొప్పగా అమరావతిలో ప్లాన్ చేస్తున్నాం అని చెప్తే ఎవడన్నా సంతోషిస్తాడా, బాధపడతాడా? ఇప్పుడు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు ఆయన ఉన్న 5 ఏళ్ల పాటు. అమరావతిని చంపేద్దామని చూశాడు ఆయన, చంపేద్దాం చూడడం ఏంటి, దాన్ని శ్మశానం అన్నారు, ఇంకా ఒకటి కాదు 100 మాటలు అన్నారు. సరే తాజాగా ఈ మధ్య ఏదో బొత్స మాట్లాడుతున్నప్పుడు ఇంకా మేము ఆలోచిస్తున్నామంటే సరే ఏమన్నా మనసు మార్చుకున్నారేమో అమరావతి విషయంలో అనుకున్నాం. అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటల్లో, మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటల్లో ఇంకా ఆయన అమరావతి మీద చేసిన కామెంట్స్, అమరావతి మీద కక్కిన విషయం చూసి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో చర్చించంటే ఏమిటి అసలు జగన్మోహన్ రెడ్డి సమస్య? ఆయన మాట్లాడిన మాటలు అసలు స్పృహలో ఉండే మాట్లాడుతున్నాడా? అంటే మళ్ళీ పొరపాటున రేపు ఏమన్నా అధికారంలోకి వస్తే అమరావతి మీద మళ్ళీ ఆయన విషయం కక్కుతాడా? అసలు అమరావతిని మళ్ళీ లేకుండా చేస్తాడా? కానీ దానికి అవకాశం లేదు. ఎందుకు లేదంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వేస్తున్న ప్రణాళికను ఏదైతే కేంద్రంలో మంత్రులకి, కేంద్ర మంత్రికి, హోంమంత్రికి ఎక్స్ప్లెయిన్ చేశారో దాన్ని చూస్తే క్లియర్గా రానున్న 3 ఏళ్లలో అమరావతి దాదాపు 70% పైగా, దాదాపు 75-80% పైగా రూపు చెందిపోతుంది. ఇక దాన్ని టచ్ చేసే ధైర్యం కాదు కదా, ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరు కానీ చేసే అవకాశమే లేదు. సరే ఫర్గెట్ అబౌట్ రేపు ఆయన వస్తాడా రాడా అదే అనవసరం, అది ఇప్పుడు అప్రస్తుతం. కానీ ఏంటంటే అసలు అలాంటి ఆలోచన చేసే ఆస్కారం కూడా లేదనేది. సో ఇక ఈ కేసుల విషయం మనం మాట్లాడుకుంటే ఉన్నాం. లిక్కర్ స్కామ్ విషయంలో ఆయన భయపడడం సహజమే. ఎందుకంటే అది దాదాపు వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి వరకు. ఇప్పటివరకు లేని డెవలప్మెంట్ ఏంటంటే ఈ సిట్ A4గా మిథున్ రెడ్డిని చేరుస్తూ ఆ విచారణలో వాళ్ళు తేల్చింది కర్త కర్మ క్రియ మిథున్ రెడ్డి. ఈ 7 అంచెలు కూడా వాళ్ళు క్లియర్గా మన పత్రికల్లో చూడొచ్చు, ఏ అంచెలో ఏం ప్లాన్ చేశారని చెప్పి. సో ఇక అర్థమైపోయింది ఏంటంటే అయిపోయింది, ఇంకా దాదాపు విచారణ పూర్తి అయిపోయింది, తన దాకా వచ్చేసింది. అందుకే కదా విజయవాడలో ఉంటా, మీరు దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి, అరెస్టులు అంటే నాకు ఏమన్నా భయమా, జైళ్ళు అంటే భయమా అని ఆయనే అనడం కాకుండా ఆయన శ్రేణులకు కూడా అదే చెప్తున్నారు. కేసులు, అరెస్టులు ఇవన్నీ తట్టుకుంటేనే జైళ్ళు, వీటికి తట్టుకోవాలి. రాజకీయాలు అంటే అవే. గతంలో మరి రాజకీయాల్లో విలువలు, లేకపోతే ఇచ్చిన మాటకి కట్టుబాటు ఉండడం, ఓ నిబద్ధత, ప్రజలంటే ఒక గౌరవం, అభిమానం, ఇవన్నీ
ఆ పాఠాలు నేర్పించేవారు. ఇప్పుడు ఏంటంటే కేస్ ఈజ్ మస్ట్, జైల్ ఇంకా బెటర్, ఎందుకంటే జైలుకి వెళ్ళి వస్తే అదొక ప్రత్యేకమైన క్వాలిఫికేషన్ అనుకుంటా బహుశా. సో ఈ రకంగా ఆయన ఏదో శ్రేణులకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఫైనల్గా ఏంటంటే, అంటే రాజధాని అయిపోతుంది, అమరావతిని ఆపలేము ఇంకా. ఒకటి అది అయిపోయిందంటే అది చంద్రబాబు బ్రాండ్ అని నేను అనుకుంటాడు. సరే, చంద్రబాబు బ్రాండ్ అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఒక రాజధాని అది అమరావతి అనేది. రాజధాని నిన్న 10 ఏళ్ల పాటు రాజధాని లేకుండా ఉండి, చేద్దాకా వచ్చిన రాజధాని లేకుండా చేసేసిన తర్వాత ఇప్పుడైనా ఒక రాజధాని వస్తూ ఉంటే సంతోషించాలి. ఇందుకు అక్కసు? అదే చంద్రబాబు నాయుడు అడిగారు, ఏమిటి నష్టం అతనికి? తెలియకుండా మూర్ఖంగా మాట్లాడడం తప్పితే ఏముంది ఇందులో? ₹1 రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టట్లేదు అమరావతి విషయంలో. రాష్ట్ర ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు, వినాశనాన్ని కాదు. విధ్వంసం చూసేశారు, ఇంకా అసలు అటువంటి ఆనవాళ్ల జోలికి కూడా వెళ్ళాలనుకోవట్లా. ప్రజలు క్లియర్గానే ఉన్నారు. క్లియర్గా లేనిది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. మనం కూడా ఎప్పుడూ అభివృద్ధి గురించి మాట్లాడుకుని కనీసం రాష్ట్ర ప్రజలు కోరుకునే దాని గురించి 2 మంచి మాటలు చెప్పాలి. ఇదిగో ఈ డెవలప్మెంట్ జరుగుతుందని చెప్దామంటే ఎక్కడ మధ్యలో వస్తారు, ఏదో ఒకటి మాట్లాడతారు. దాని గురించి చర్చించకపోతే ఏంటంటే, ఇప్పుడు 100 సార్లు ఒక అబద్ధాన్ని చెప్తే అది నిజం అనుకునే ప్రమాదం ఉంటుంది కొంతమంది అయినా. నాతో పాటు చలసాని శ్రీనివాస్ గారు జాయిన్ అవుతున్నారు, విశ్లేషకులు, అలాగే ఆంధ్రప్రదేశ్ విభజన హక్కుల గురించి పోరాడుతున్న నాయకులు. విద్యాసాగర్ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. కర్ణాటి ఆంజనేయ రెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు. సార్ అందరికీ నమస్కారం. ఆంజనేయ రెడ్డి గారు, నిన్న బీజేపీ విప్పు, ఆయన ప్రభుత్వ విప్పు, సీనియర్ నాయకులు మాట్లాడుతూ, ఆదినారాయణ రెడ్డి గారు, కోహినూరు వజ్రంలా జగన్ మాటలు ఉన్నాయి, ఆయన గులకరాయి. సరే, స్కామ్ గురించి ఒకటి మాట్లాడారు, అమరావతి పునర్నిర్మాణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు అన్నారు. అసలు జగన్ లాంటి వాడు, అంటే జగన్ని అసలు రాష్ట్ర రాజకీయాల్లోంచి పంపించేయాలి, ఇది బీజేపీ ధ్యేయం అన్నారు. అని చాలా సీరియస్గా మాట్లాడారు ఆయన. అంటే తప్పు లేదనిపిస్తుందా? ఎందుకంటే ఒకటి, సరే 10 ఏళ్ళు ఏదో అయిపోయింది, మళ్ళీ అమరావతి పునర్నిర్మాణం జరుగుతోంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి కోరుకుంటూ అమ్మయ్య మేము కూడా గర్వంగా చెప్పుకోవచ్చు మాకు హైదరాబాదు అంతకు మించిన రాజధాని ఉందని. ఇట్ టేక్స్ టైం, ఏది అర్ధరాత్రి ఒకరోజు జరిగిపోదు. దానికోసం ఏదో ఆయన పెద్ద మనిషి వెళ్తాడు, కూటమి పెద్దగా ముఖ్యమంత్రిగా ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నాడు. మీరు కూడా సానుకూలంగానే ఉన్నారు. అమరావతి నోటిఫై చేయాలి అనేది చాలా కీలకం, అది ఎప్పటిలోగా జరుగుతుంది. ఒకటి, నిన్న కేంద్ర హోంమంత్రి చాలా సానుకూలంగా స్పందించారని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు మాట్లాడినప్పుడు, కానీ మనకు వస్తున్న సోర్సెస్ ద్వారా కానీ. ఏమిటి సార్ అసలు ఏంటి, ఎలా చూడాలి అతను మాట్లాడే మాటలు ఏంటి? కొంత మంచి మాట్లాడుకుందామన్నా కూడా, అభివృద్ధి గురించి మాట్లాడుకుందామన్నా మరి ఇలాంటివి వస్తూ ఉంటాయి మధ్యలో మనకి. నిషి గారు, మీకు చర్చలో పాల్గొంటున్న సోదరుడు విద్యాసాగర్ గారికి, చలసాని శ్రీనివాస్ గారు, విశ్వేశ్వర శ్రీనివాస్ గారికి, వీక్షకులకు అందరికీ కూడా నమస్కారాలు. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారితో వచ్చిన సమస్య ఏమిటంటే, ఆయనకు ఏ విషయం పైన సరైన అవగాహన ఉండదు. దాని మీద ఏ విధంగా మాట్లాడాలా, విమర్శలు ఏ విధంగా విమర్శనాత్మకంగా ఉండాలా, వీటి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఏమాత్రం పరిజ్ఞానం ఉండదు. అందుకని ఆయన అనేక సందర్భాల్లో ఏం మాట్లాడుతున్నాడు ప్రజలకు అర్థం కాదు, బహుశా ఆయనకు అర్థం అవుతుందో లేదో, వాళ్ళ పార్టీ కెడర్ కూడా అర్థం కావడం లేదు. ఈ మధ్యకాలంలో చూసాం కదా, ఎక్కడో మాట్లాడుతూ ఉంటే ఆయన ఏదో బయట ఇస్తున్నారా ప్రెస్ లో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పే మాటలు చూసి ఒక మహిళా నాయకురాలు వెనక నవ్వుకుంటుంది. ఆమె నవ్వుకుంటుంది. మేము చూసా, విద్యాసాగర్ కూడా చూసి ఉంటారు అనుకుంటుంది, వెనక నవ్వుకుంటుంది. కాబట్టి ఆయనకి ఒకటి ఇంకా కూడా రిలీజ్ అవుతుంటే, ఇప్పుడు వాళ్ళ పార్టీ కార్యకర్తలే వెనకాల కెమెరాలో ఉండి కూడా నవ్వుకుంటూ ఉంటే ఏం చెప్పాలి ఇంకా? అదే అందుకని నేను చెప్పేది, నేనేమంటున్నా అంటే, ఆయన ఏమనుకున్నారు, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అనేక సందర్భాల్లో నేను 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాను, మా తండ్రి గారి ఫోటో పక్కన నా ఫోటో కూడా ఉంటుంది ప్రతి ఇంట్లో అనే ఒక ఇల్యూజన్ లో ఉన్నాడు, ఒక భ్రమలో ఉన్నాడు ఆయన. ఎందుకనంటే నేను అన్నిటినీ బట్టలు నొక్కేస్తున్నా కాబట్టి, నొక్కేస్తున్న డబ్బులు పేదల జోబుల్లోకి పోతుంది కాబట్టి వాళ్ళు ఇంకేం ఆలోచించరు, వాళ్ళ భవిష్యత్తును గురించి ఆలోచించరు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఏ విధంగా నిలబడే విషయం ఆలోచించరు, కుటుంబాల్లో చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఆలోచించరు, రాజకీయ కక్షల
గురించి ఆలోచించరు, రాష్ట్రం దివాళా తీస్తున్న విషయం ఆలోచించరు, రాష్ట్రం తిరోగమనం చేస్తున్న విషయం ఆలోచించరు. కాబట్టి ఈ బటన్ నొక్కుతున్నాను కాబట్టి మళ్ళా తిరిగి నాకు అధికారం ఇస్తారు ఒక భ్రమంలో ఉన్నాడు. ఆ భ్రమంలోనే అనేక తప్పుడు పనులు చేశారు. మేము ఎక్కడికి వెళ్ళేది లేదు కాబట్టి ఏ తప్పుడు పనులు చేసినా మళ్ళీ మనమే తిరిగి వస్తాం కాబట్టి దాన్ని మనం ఏ విధంగా అయినా కానీ మేనేజ్ చేసుకోవచ్చు. మసిపూసి 30 ఏళ్ళకి ఆయన స్కెచ్ చేసుకున్నాడు, స్కెచ్ చేసుకున్నారు. కానీ ప్రజలు ఎప్పుడు కూడా సరైన నిర్ణయం తీసుకుంటారు కదా. ప్రజలు అమాయకులు కాదు కదా. ప్రజలు అప్పటికప్పుడు రోడ్లకెక్కి వేలాది మంది ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయకపోవచ్చు. కానీ ప్రజల్లో ఆయుధం అనే ఓటు అనే ఒక ఆయుధం ఉంది కాబట్టి సమయం వచ్చినప్పుడు సరైన నిర్ణయం తీసుకుంటారు ప్రజలు. అదే చేశారు 2024లో. ఇప్పుడు ఈ మే తోటి మనం సంవత్సరం కాబోతుంది ఈ ప్రభుత్వం వచ్చి. ఈ సంవత్సరం లోపల ప్రభుత్వం యొక్క ప్రోగ్రెస్ కాదు అంజిరెడ్డి గారు. ఇప్పుడు ఎవరికైనా కాదు ఒక ఇది జరిగిన తర్వాత, దారుణమైన అవమానం పరాభవం జరిగిన తర్వాత ఓ పశ్చాత్తాపం, ఒక మార్పు ఏదో గమనిస్తాం. కానీ అది ఏం లేదేంటంటే అమరావతి మీద మనం మాట్లాడింది నిజంగానే వాళ్ళ పార్టీ నాయకులు కూడా షాక్కి గురై ఉంటారు. అంటే ఇంత జరిగినా మళ్ళీ అమరావతి మీద ఆయన విషం కక్కుతోన్న తీరు చూసి ఇప్పుడు మనం గమనించాము, తెలంగాణలో జిఎస్టి కలెక్షన్స్ 6,000 చిల్లర కోట్లు వచ్చిందండి కేంద్రానికి వెళ్ళేది. ఆంధ్రప్రదేశ్ జిఎస్టి కలెక్షన్లు 3,513 కోట్లు మాత్రం. ఎందుకు తెలంగాణ ఎందుకు అంత ఉందంటే అక్కడ ఒక మంచి క్యాపిటల్ సిటీ ఉంది, అక్కడ పరిశ్రమలు వస్తున్నాయి, ఐటీ కంపెనీలు వస్తున్నాయి. ఈ 5 సంవత్సరాల్లో లేదా ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో మంచి అమరావతి నిర్మాణం చేస్తుంటే మన జిఎస్టి కలెక్షన్ లో కూడా తెలంగాణ తోటి సమానంగా ఉంది. ప్రధాన కారణం ఏమిటి? అమరావతి లేకపోవడము, కేంద్ర 130 కేంద్ర సంస్థలు రావాల్సి ఉంది రాకపోవడము, పరిశ్రమలు రాకపోవడము, అదే విధంగా అమరావతి మీద అనేక ఆశలు పెట్టుకున్న బిల్డర్స్ వచ్చి అక్కడికి వచ్చి మళ్ళా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డికి ఈ 3 ముక్కలాట పేరుతోటి దుర్మార్గంగా 3 రాజధానులు అన్నారు, అందరూ బ్యాక్ టు పెవిలియన్. నెల్లూరు వాళ్ళు కూడా చాలా మంది హైదరాబాద్ వెళ్ళిపోయారు, బెంగళూరు వెళ్ళిపోయారు. కాబట్టి జిఎస్టి తెలంగాణతో పోల్చుకుంటే మనం సగం కూడా రావడం లేదు. కాబట్టి దీనివల్ల అందుకనే అమరావతిని ఈ రోజు ఈ ప్రభుత్వము, కూటమి ప్రభుత్వం వేగవంతంగా నిర్మించడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రజలు రైతులు స్వచ్ఛందంగా ఇంకా 1,000 ఎకరాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. వాళ్ళకి ఏ విధంగా లబ్ధి చేకూర్చాలా, వారి జీవితాలను ఏ విధంగా మార్చాలని ఈ కూటమి ప్రభుత్వం చాలా లోతుగా ఆలోచన చేస్తుంది. మీరు చెప్పారు అమరావతి నోటిఫై చేయడం విషయంలో అమిత్ షా గారికి చెప్పడం, అమిత్ షా గారికి సానుకూలంగా స్పందించడము, ఏదన్నా లీగల్ హర్డల్స్ ఉంటాయా, లేదా ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్ కైనా మిగతా రాష్ట్రాల విషయంలో ఏ విధమైన నిర్ణయం తీసుకుంటూ ఉండాల్సి వస్తుంది క్యాపిటల్ విషయంలో, ఇవన్నీ కూడా కేంద్రం లోతుగా చర్చించి ఖచ్చితంగా అమరావతి విషయంలో ఒక సానుకూలమైన నిర్ణయం తీసుకుంటుంది. ఇక్కడ ఏమిటంటే మనం చెప్పారు కదా ఆదినారాయణ రెడ్డి గారు ఆయన రాజకీయాల నుంచి తెలివేయాలని అంటున్నారు కాబట్టి ఆయన ప్రజలు తెలివేయాల. మనం చెప్పారు నిర్ణయం తీసుకునేది అంతిమ నిర్ణేతలు ప్రజలే, వాళ్ళన్నీ గమనిస్తారు చెప్పినట్టుగా. సో ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారు, ప్రజలు ఎవరికైనా గుణపాఠం చెప్తారు. ఎంతవరకైనా ఇప్పుడు శ్రీనివాస్ గారు 3 ఏళ్లలో మాట్లాడదాం మన మిత్రులిద్దరూ మాట్లాడాక మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. సార్ చలసాని గారు, ఇప్పుడు 3 ఏళ్లలో రాజధాని ఒక కొలుక్కి వస్తుంది, దట్స్ ఎ గుడ్ న్యూస్. కానీ సరే మాటలు గతంలో విన్నాము, అది కార్యాచరణలోకి రావాలి. ఈసారి ఖచ్చితంగా చాలా ఫాస్ట్ ట్రాక్ మీదే ఉందని అర్థమవుతోంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఒక పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్ళడము ఇవన్నీ. అలాగే ఇక్కడ టెక్నికల్ గ్లిచెస్ లీగల్గా ఏముంటాయి అంటే ఇదిగో ఈ నోటిఫై చేయాలి అంటాం, నోటిఫై చేయకపోతే ఏమవుతుందో గతంలో చూసాం కదా. ఒకటి దీని మీద మీ ఒపీనియన్ చెప్తూ జగన్మోహన్ రెడ్డి మీద మీ కామెంట్ కూడా చెప్పండి. ఎందుకు ఆయన ఇంకా అమరావతి మీద అదే ధోరణితో మాట్లాడుతున్నాడు? మిత్రులు అంజనరెడ్డి గారికి, అలాగే విద్యాసాగర్ గారికి, మీకు చూస్తున్న వీక్షకులకు నమస్కారం. చాలా రోజులతో ఆహ్వానించినందుకు చైర్మన్ గారికి, భాను గారికి, మీకు అందరికి కూడా నమస్కారం. ఒకటండి, కొంతమందికి ఒక ప్రాంతం అంత చూడగానే కూడా ఎందుకనో ఒక కక్షపూర్తి వైఖరి వచ్చేస్తుంది అనుకుంటా. ఇవాళ అమరావతిలో IBM టీసెస్తో క్రెడిట్ హెరాన్ 156 క్వాంటమ్ ప్రాసెసర్, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా, వ్యాలీ టెక్ పార్క్. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, అమరావతిని కేవలం భవనాలు, సెక్రటరియట్ కదిస్తేనే కాదు, అన్ని వర్గాలు నివాసం ఉండేటట్టు ఒక అద్భుతమైన ఉపాధి కేంద్రంగా, హరిత నగరంగా ఈ దేశంలో ప్రపంచంలో అద్భుతంగా తీర్చిదిద్దాలంటూ
సమాంతరంగా ఇచ్చేప్పుడు హిందూపురం డెవలప్ చేయాలనేది నా వాదనలో ఎప్పుడూ మార్పలేదు, అవును. ఏ రోజు మార్పలేదు. కొంతమంది దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు పక్కన కూర్చుని నేను స్టేజ్ మీద కూర్చోవచ్చు. అమరావతి మొదటిసారి మోడీ గారు వచ్చినప్పుడు రైట్ సైడ్ స్టేజ్ మీద నన్ను కూడా ఆహ్వానించారు. ఆయన స్టేజ్ పక్కన స్టే చేశారు రామోజీ గారు, మీకు తెలుసండి. 3 వేదికలు ఇవాళ అమరావతికి ఇవాళ మెయిన్స్ ఏంటంటే అమరావతికి పాజిటివ్ సెస్. నేను ఒక విషయంలో నేను ఆ రోజు బీజేపీ ప్రభుత్వం కానీ మోడీ గారి ప్రభుత్వం కానీ గత 11 సంవత్సరాల్లో 15 సంవత్సరాల్లో చాలా అమరావతికి అంత సహకరించలేదు. 1500 కోట్ల రూపాయలు ముందర ఇచ్చింది, మిగతా 1000 కోట్లు ఇచ్చింది వెంకయ్యనాయుడు గారు ఉండగా. జగన్మోహన్ రెడ్డి గారు అంత కక్ష, అది ఎలాంటి కక్ష పూరితం అంటే నాకు అర్థం కాదండి. ఇప్పుడు మిగతా వాళ్ళు విభేదించారు, అక్కడ బాగా రాజధాని కడతాను వారితో పాటు ఉమారెడ్డి గారితో పాటు రోజా గారితో పాటు దేవరి భాస్కర్ గారితో పాటు ఆర్కే గారితో అందరితోనూ ప్రకటన చేసి దాని మీద కక్ష తీర్చుకున్న వైఖరి బహుశా మీరు ఆ రోజు విజయనగరం సామ్రాజ్యాన్ని ధ్వంసం చేయడానికి 6 నెలల పాటు తెలిసి ఎంతమంది రాశారు చూసండి. న్యూనిజ్ వాళ్ళందరూ 6 నెలలు పట్టింది దాన్ని ధ్వంసం చేయడానికి. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద రాజధానిగా ఉన్న హంపి విజయనగరాన్ని అలాగా ఒక కక్షపూర్తంగా అమరావతిని చేయటం మాత్రం దుర్మార్గం. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించిందండి. ఇవాళ ఎవరన్నా డూ రెస్పెక్ట్ ఆంజనేయ రెడ్డి గారు వాళ్ళు సపోర్ట్ చేస్తానని యాక్సెప్టెడ్. కానీ ఇవాళ మేము ఎక్స్పెక్ట్ చేసింది అమరావతి మీద వారితో పాటు నిన్న చూస్తా ఉన్నాను, అమరావతి ఫోటోలు వేసి ఏ అమరావతి దాని కట్నం అంటే వెంకటపాలెం జంక్షన్ నుంచి 31 ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. 31 కిలోమీటర్ల దూరం ఉండే ఆ అమరావతి బుద్ధుడి విగ్రహం దాన్ని కట్టక విగ్రహం వేసి మునిగిపోయిన చాటు కడతారని దిక్కుమాల ప్రచారాలు వేలల్లో లక్షల్లో చేస్తారు. ఎందుకంత కక్ష అండి? అబ్సల్యూట్ నాన్ సెన్స్. దయచేసి అదే అధ్యక్షుడు రాష్ట్ర ప్రభుత్వం క్లారిఫికేషన్ ఇవ్వాలి. అది అమరావతి దళైలామ్మ గారు వచ్చి పూజ చేసింది, ఎప్పుడు కొన్ని నీళ్లు వచ్చినప్పుడు వస్తా ఉంటాయి, అది తీరం. ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ అండి. దాంట్లో ఈ 29 గ్రామాల నుంచి ఎటువంటండి, ఈ 29 గ్రామాల వరద వచ్చినప్పుడు అక్కడ హరిచంద్ర గేట్ దీన్ని ఒక ఎందుకు నేను ఇంత విధ్వంసం అనేది ఆ తర్వాత ఇప్పుడు కూడా కొనసాగించాలని చూస్తాం మంచి పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు తన పద్ధతి మిగతాది రైతుల విషయాల మీద మిగతా ప్రజా సమస్యల మీద మాట్లాడమనండి మంచిదే. ఒక మంచి నగరం నిర్మాణం ప్రభుత్వం అడుగుతోంది కూడా ఏంటంటే శ్రీనివాస్ గారు ఆయన్ని మీరు రండి అసెంబ్లీకి వచ్చి సమస్యల మీద ఏమైనా ఉంటే మాట్లాడండి, నిర్మాణాత్మకమైన సలహాలు ఉంటే ఇవ్వండి. తప్పులు జరగచ్చు, ప్రభుత్వంలో ఏ తప్పులు చిన్న పొరపాట్లు జరగచ్చు, సరిదిద్దుకుంటామనే చెప్తోంది అడుగుతోంది. అమరావతితో పాటు యాపిల్ టెక్ మిగతా సంస్థలతో కూడా ఇక్కడ రాయలసీమలోను కానీ ఉత్తరాంధ్రలో మీద కూడా కాన్సన్ట్రేషన్, మా కోరిక కూడా అదేనండి. ఇవాళ దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం, సిసిటీలో వస్తుందని చెప్తా ఉన్నారు సమాంతరంగా జరుగుతున్నప్పుడు. కానీ నేను ఒకటి చెప్తున్నానండి, ఇవాళ మనకు ఒక నగరం కావాలి, అభివృద్ధి వికేంద్రీకరణ కూడా కావాలి. కానీ నిన్న ఏదైతే వాళ్ళ కొన్ని కేంద్ర మన ఆంజనేరెడ్డి గారు చెప్పారు 136 కేంద్ర సంస్థలు రావాలి, ఎందుకు రాలేదండి? ఆ రోజు గౌరవ ప్రధానమంత్రి గారు మోడీ గారు ఫోన్ చేసి అరో మిస్టర్ జగన్మోహన్ రెడ్డి స్టాప్ దిస్ అంటే 6 నిమిషం ఆఫ్ చేశారు. కిక్కురు మనకని కిక్స్ అని సౌండ్ కూడా వచ్చేది కాదు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఆయన వద్దు మేము పెడతాం వాళ్ళు నిర్ణయం తీసుకున్నాను. ఇంకో విషయం, ఇవాళ గెజెట్ నోటిఫికేషన్ కాదండి, చాలా క్లారిటీతో జూన్ 2 మనం ఇదే మాట మేము ఆమాధ్యక్షులు ఉన్నాం ఈ సమయంలో 2017 జూన్ 1వ తారీఖు అర్ధరాత్రి లోపల చట్ట సవరణ 108 మీరు అందరూ చూశారు. 108 పాయింట్ ప్రకారం మన అవకాశాలు ఉన్నప్పుడు పెట్టమని చెప్పి కోరాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గెజెట్ కాదు, 2014 ఏదైతే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ ఉందో ఈ గెజెట్ మార్చుకోవచ్చు. మరొకసారి చెప్తున్నాను దయచేసి, రాష్ట్ర రాజధాని అనేది మళ్ళా నేను చెప్తాను స్టాండర్డ్స్ నేను మార్చనండి, రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం, ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకునే విషయం రాష్ట్ర ప్రభుత్వం భారత రాజ్యాన్ని కల్పించింది. అందువల్ల గెజెట్ అది ఇస్తే మార్చుకోవచ్చు. కానీ విభజన చట్టంలోనే దానికి అమెండ్మెంట్ చేస్తే అది 2017లో చేస్తే మేము ఒప్పుకున్నాం. ఆ రోజు అరెస్ట్ చేసి మేము లోపల ఉన్నామండి, మేము హాస్పిటల్ కూడా. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ మేర ఏదో చట్ట సవరణ అంటే ఒక రీఆర్గనైజేషన్ యాక్ట్ పెడితే మళ్ళీ పార్లమెంట్ మార్చాలి. నాట్ ఎట్ ఆల్ ఎనఫ్ అండి. దాంట్లో ఈ పాయింట్ దయచేసి ప్రతి ఒక్కరు ఒక గెజెట్ పాయింట్ ఇస్తే గెజెట్ పాయింట్ మార్చుకోలేదు. అది హైలైట్ చేయాలి. మీరు పర్ఫెక్ట్ గా చెప్పారు, కరెక్ట్ గా హైలైట్. నేను చెప్తున్నాను, భారత పార్లమెంట్ లో ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 108 ఎనాక్ట్ చేస్తూ దాంట్లో ఇంతకుముందు చట్ట సవరణ నేను చెప్పగల 2018 ఎండింగ్ లో చంద్రబాబు నాయుడు గారు ఆఖరి మేమందరం రాసిచ్చిన వెంటనే నేను ఆ సభలో ప్రవేశపెట్టారు, ఏది తిరిగి విభజన హామీల విషయంలో చేయాలనే విషయాన్ని ఆయన పాజిటివ్ గా తీసుకుంటారు. సరే మిగతా విషయాల్లో పక్కన పెడదాం. అందువల్ల మోస్ట్ ఇంపార్టెంట్ చట్ట సవరణ, దాని మీద కాన్సన్ట్రేషన్. శ్రీనివాస్ గారు, ఇప్పుడు కాదు మీకు రాష్ట్ర అభివృద్ధి మీ ధ్యేయం, తెలుగు ప్రజల అభివృద్ధి ఉన్నతి, వాళ్ళ జీవన విధానం పెరగాలి, ఇదే మీ
ధ్యేయం లక్ష్యం. చంద్రబాబు నాయుడు ఆలోచించేది కూడా అదే. ఆయనకి వేరే ఆలోచన, వేరే పని, వేరే వ్యాపకం కూడా లేదు. నిన్న చూడండి 12 గంటల్లో ఉదయం 10 నుంచి రాత్రి 10 దాకా మేబీ ఏదో మధ్యలో 10 నిమిషాలు పావు గంట ఏదో బ్రేక్ తీసుకున్నారట. అంటే వ్యవహారాలు ఇదేనండి. ఎప్పటి నుంచో కూడా నేను దేవుడిని నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఆ వయసులో అండి ఇప్పుడు జనం కొంతమంది హేళన చేస్తారు 17 దో ఐ డిఫర్ విత్ హిమ్ సర్చిన కాన్సన్ట్రేషన్ చేయలేదు అనేది ఖచ్చితమైన నా డెఫినెట్ గా ఉందండి. దాంట్లో నో సెకండ్ దాకా నేను వెనకెళ్ళను. కానీ ఒక మనిషి ఆ వయసులో అండి కొద్ది నుంచి రాత్రి వరకు కనుక పనిచేసే విధానం చూస్తుంటే రాత్రి 9:30-10 గంటల వరకు కూడా ఆయన పనిచేస్తూ ఉంటారు. బహుశా ఇండియా చరిత్రలో నేను చెప్తున్నానండి ఇంతకుముందు కానీ ముందు వస్తారని ఇప్పుడు ముందు వస్తారో తెలియదు, ఇంతవరకు అలాంటి పనిచేసే ముఖ్యమంత్రి కనపడలేదండి. నిరంతరమైన పరిశ్రమ అది నిరంతరం. ఐ డోంట్ థింక్ దీస్ యూత్ వీళ్ళు కొత్త యూత్ కూడా ఆయన క్యాచ్ చేయలేదు అనుకుంటున్నాను. ఇప్పుడు ఏదో 4-5 గంటలు చేస్తేనే కంటిన్యూస్ గా కనీసం 1 గంట బ్రేక్ తీసుకోవాలనే ఒక. అమరావతి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వనరులు ఏమీ సమకూర్చడం లేదు. కానీ కొందరు మూర్ఖులు మాత్రం రాష్ట్రంలో ఏ చిన్న పని జరగకపోయినా అంతా అమరావతిలో ఖర్చు పెడుతున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. కనీస ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. అమరావతి వల్ల జగన్కు వచ్చిన నష్టం ఏంటి? రాజధాని కోసం రైతులు భూమి ఇస్తే ఆయనకి ఎందుకు అసూయ? హైదరాబాద్ వంటి రాజధాని ఆంధ్రప్రదేశ్కి అక్కర్లేదా? ఇక తెలంగాణ ఆదాయంలో 70% హైదరాబాద్ నుంచి వస్తుంది. ఇవన్నీ మర్చిపోయి మూర్ఖంగా మాట్లాడే వ్యక్తులకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విద్యాసాగర్ గారు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ పేషెంట్. సో ముఖ్యమంత్రి ఏమన్నారంటే అవసరం లేదు అన్నారు. కానీ నా అభిప్రాయం ఏంటంటే అవసరం ఉంది, దానికి చెప్పాలి, ఖండించాలి. ఏం చెప్తారు? ఎందుకంటే ఆయన ఏమంటాడు ఇప్పుడు, ఏదో అక్కడ మీరు లక్షల కోట్లు ఖర్చు పెట్టేస్తోంది మీ ప్రభుత్వం, 1000 కోట్లు కూడా కాదు, ఏదో స్క్వేర్ ఫీట్ కింద ఏవో అన్నీ వేసి లెక్కలు చెప్తుంటే ఆ లెక్కలు 10 సార్లు చెప్తే నిజం అనుకునే ప్రమాదం ఉంటుంది. అందుకనే చెప్పాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ ఋషి గారు, అట్లాగే పెద్దలిద్దరికి కూడా నా నమస్కారం. కొంతమంది అంటే మనం సమాజంలో రకరకాల మనుషులతోటి కలుస్తూ ఉంటాం, రకరకాల మనుషులతోటి సంబంధాలు మనకు కలిగి ఉంటాం. కానీ అందులో మనకు కొంతమంది బిహేవియర్ నచ్చుతుంది, కొంతమంది నచ్చదు, కొంతమందిని మనం అంటూ ఉంటాం. రకరకాల మనం కూడా వాళ్ళ బిహేవియర్స్ ని బట్టి బిహేవ్ చేస్తూ ఉంటాం. కానీ కొంతమందిని కనపడితే దూరంగా వెళ్ళిపోతుంటాం, లేదు మాట్లాడకుండా ఉండిపోతాం, లేకపోతే మనకెందుకురా బాబు అన్నట్టు ఉంటాం. అంతకంటే ఈ కోప కంటే ఈ 4-5 కేటగిరీస్ కంటే కూడా అంతకంటే డిఫరెంట్ యాటిట్యూడ్, డిఫరెంట్ మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే అతను ఒక ఆలోచన విధానం ఏదైతే ఉందో ఆలోచన విధానమే నాకు తెలిసి నేను మనిద్దరం కంటే కూడా ఆంజనేయులు గారు కానీ లేకపోతే శ్రీనివాస్ గారు కానీ మనకంటే సీనియర్స్ వాళ్ళు కూడా ఈ టైప్ మెంటాలిటీని, ఈ టైప్ వ్యక్తిత్వాన్ని, మనస్తత్వాన్ని కలిగినటువంటి మనిషిని ఇంతవరకు వాళ్ళు చూసి ఉండరు. రాజకీయాల్లో, రాష్ట్ర చరిత్రలో లేదు చూసి ఉండరు. ఈ భారతదేశ చరిత్ర కూడా ఉండరు. ఈ భారతదేశ చరిత్రలో కూడా ఇటువంటి ఉండవు. రాజకీయంలో విమర్శలు చేసి ఉంటారు, రాజకీయంలో నువ్వు నీది తప్పని చెప్పుకుంటారు, కరెక్ట్ అని చెప్పుకుంటారు, రకరకాలుగా విభేదిస్తూ ఉంటారు, లేదంటే చర్చ చేస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. ఎలక్టెడ్ పర్సన్ కాబట్టి అసెంబ్లీకి వెళ్తారు, అసెంబ్లీలో బాయ్కాట్, ఇవన్నీ కామన్ గా డెమోక్రసీలో ఉండాల్సినటువంటి లక్షణాలు, అంశాలు ఏవైతే ఉన్నాయో అలాంటి వ్యక్తిత్వం ఉన్నోళ్ళనే చూసి ఉంటారు. వాళ్ళతో పాటు మనిద్దరం కూడా ఏంటంటే ఋషి గారు, మనం కూడా ఇంతవరకు చూడలేదు, పేపర్లో చదవలేదు, అట్లాగే టీవీలో ఎక్కడ మనం ఏ వ్యక్తి గురించి కూడా మనం అయితే చూడలే. అయితే కమ్ టు ద పాయింట్ అనుకున్నప్పుడు ఇలాంటి వ్యక్తి అసలు రాజకీయాల్లోకి ఎట్లా వచ్చేసాడు, ఆల్ ఆఫ్ సడన్ హౌ ఇట్ డంప్ అన్నది మనం ఒకసారి ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటంటే రాజశేఖర్ గారు మరణం. రాజశేఖర్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారితో కాంటెంపరీ అయినప్పటికీ, రాజకీయాలు విమర్శలు ఉన్నప్పటికీ ఆయన తీసుకున్న నిర్ణయాలను, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలను అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కొనసాగించాడు ఆయన ప్రతి ఒక్కటి. ఇన్ అడిషన్ కొన్నిగా ఆయన ఐడియాలజీ మీద ఆయనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ తో కొన్ని ఆయన కొత్త పథకాలు చేశారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా కేసీఆర్ కూడా చేశారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తున్నారు. ఇది మామూలుగా రెగ్యులర్ పీపుల్, రెగ్యులర్ మనస్తత్వం ఉన్నప్పుడు తెలంగాణ అసెంబ్లీలో కూడా చంద్రబాబు నాయుడు గురించి, ఖ్యాతి గురించి చెప్పక తప్పని పరిస్థితి. బికాజ్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అంటే వీళ్ళ మనస్తత్వం అంతా ఏంటంటే
ఆ ప్రోగ్రెసివ్ మైండ్ సెట్, లేకపోతే ఇట్లా రాజకీయాలు ఇట్లాగా చేయాలా, మనం ప్రధాన్ని గుడ్డిగా విభేదించొద్దు, దానివల్ల చాలా సమస్యలు వస్తాయి, మనం డెమోక్రసీలో ఉంటున్నాం అన్నది ఈ 5 సీఎంలు అయ్యారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోషే గారు, తర్వాత కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు, ఈ నలుగురు. అంతకంటే ముందు రాజశేఖర రెడ్డి గారు. అంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఈ 20 సంవత్సరాల్లో ఆంధ్ర గాని తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి, నాటి తెలంగాణ 5 మంది సీఎంలు పనిచేశారు. ఏ 5 మంది సీఎంలో నేను చెప్పిన 5 మందిలో ఎవరు తేడాగాళ్ళు అయితే కాదు. అందరూ వాళ్ళకి తెలుసు ఇది కరెక్ట్ అవునా కాదా అన్నది తెలుసు. ఈ 6వ సీఎం ఉన్నారు చూసారా, 6th ఫింగర్, అన్నెసరీ ఫింగర్, అలాగా వచ్చేటువంటి ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇతనికి ఏమర్థం అవుతుందో, సమాజం మీద ఏమర్థం అవుతుందో, ఈ డెమోక్రసీ మీద ఏమర్థం అవుతుందో, ఈ ఆర్థిక వ్యవస్థ విధానాల మీద ఏమర్థం అవుతుందో, తను ఏమర్థం చేసుకుంటున్నాడో, బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతుందో, అతను ఊహాజనితమైనటువంటి జీవితంలో ఉండిపోయి తనంతకు తాను ఒక మహారాజు లాగానో సామంతు లాగానో నేను చెప్పింది కరెక్ట్, నా మాట నమ్మాలన్న తత్వంలోనే ఉన్నటువంటి వ్యక్తిని, ఈ రకమైన వ్యక్తిని అందరూ మొదట్లో సైకో ఇది అది మాట్లాడుతుంటే మనం కూడా ఏ రకంగా సైకో అనేది క్యూరియాసిటీ ఉంటుంది తెలుసుకోవాలని. బట్ ఇప్పుడు మనకు తెలుస్తుంది, నిన్న ప్రెస్ మీట్ చూసిన తర్వాత అంటే నేను మాజీ ముఖ్యమంత్రి కదా, నేను ఏదో నోరు జారలేను. అదేలేండి, సభ ఆయనకైతే లేదు, వాళ్ళ పార్టీ మనుషులకు లేదు, మాకైతే ఉంది కదా. అతను ఈ సభ్య సమాజంలోకి అసలు ఆయన బిహేవియర్ ప్యాటర్న్ ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఒక దండుపాలెం బ్యాచ్ లాగా ఆయన వెనకంటే ఉన్న వాళ్ళంతా కూడా ఎందుకు ఈ సమాజం మీద పడి ఏడుస్తున్నారు, ఈ సమాజం మీద ఎందుకు ద్వేషము, ఈ సమాజం ఎందుకు బాగుండకూడదు అనుకుంటున్నారు, ప్రజలు ఎందుకు బాగుండదు అనుకుంటున్నారు, ఈ రాజ్యాంగము లేకపోతే ఈ యొక్క సిస్టాన్ని ఎందుకు దెబ్బ కొట్టాలనుకుంటున్నారు, దానివల్ల వచ్చే ఉపయోగం ఏంటో నిజంగా లిటరలీ నాకైతే అర్థం కాదు అసలు. లేదు, చాలా నెగిటివిటీ వచ్చింది. నేను కొంత మాట్లాడారు విద్యాసాగర్ గారు, అంటే అమరావతి విషయం మీద మాట్లాడిన దాని మీద. సరే, స్కాములు అవి పక్కన పెడదాం. నాట్ ఓన్లీ అమరావతి, నేను చెప్తున్న వ్యక్తే. ఆ వ్యక్తి మీరు ఏమి చెబితే దానికి మీరు ప్రపంచంలో ఎవరు ఆలోచించలేనటువంటి ఒక వరస్ట్ థింకింగ్ లోకి వెళ్ళి ఆ వరస్ట్ థింకింగ్ ని ప్రజల్లోకి ఇంపోజ్ దాన్ని ప్రాపగాండా చేసి ప్రజల బ్రెయిన్ సెట్ ను మార్చి తద్వారా లబ్ధి పొంది, అంటే చేయడం వల్ల ఏమవుతుందంటే సమాజం భ్రష్టు పట్టిపోతుంది, ప్రజలు భ్రష్టు పట్టిపోతారు, లేకపోతే ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటది, పాలన ఇట్లా ఉండకూడదు, ఇది డెమోక్రసీ కాదు, ఇది రాజ్యాంగబద్ధమైన పాలన కాదు అనేది అతనికి అర్థం కావట్లే. ఏదో రకంగా ప్రజల్లో కల్మషాన్ని రేపి, కులమతాల మధ్య చిచ్చు రేపి, ప్రాంతాల మధ్య చిచ్చు రేపి, ఇంకోటి ఏదో రకంగా తన అస్తిత్వాన్ని రాజకీయాలు కాపాడుకోవాలి. కాదు, ఇంకొకటి, మొన్న ప్రెస్ మీట్ గురించి చాలా మంది ఏమంటున్నారంటే, అంతసేపు సుదీర్ఘంగా ఏదో ఎగ్జామ్ రాసినట్టు 2.5-3 గంటల సేపు పేపరు అయ్యే వరకు పూర్తవుతుంది కదా, అంతసేపు జరిగింది అది. చంద్రబాబు ఢిల్లీ టూర్ అనగానే ఆయన కంగారు పడ్డాడు జగన్మోహన్ రెడ్డి అని. అందుకే అరెస్టుల గురించి ఇక్కడే ఉంటా, విజయవాడలో ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే, ఈ లిక్కర్ స్కామ్ దాదాపు ఇప్పుడు A4గా మిథున్ రెడ్డిని పెట్టేశాక ఇంకా నెక్స్ట్ అక్కడికి వెళ్ళడమే మిగిలింది జగన్ దగ్గరికి. అంటే ఇక నేను అమిత్ షాతో కూడా భేటీ అవుతారు, ఎలాగో తెలుసు చంద్రబాబు నాయుడు వెళ్తున్నారు. నిన్న మన వాళ్ళు మిత్రులు అడిగిన ప్రశ్నకి అవును కలిసాను, సహజంగా ఎప్పుడు చెప్పాను అన్నారు, అంతకన్నా ఎక్కువ ఏం చెప్పలేదు. సో ఆల్రెడీ ఆయనకి భయం వచ్చేసిందా అంటే ఇంకా ఢిల్లీ వెళ్తున్నాడు ఏదో అయిపోతుంది నెక్స్ట్ అని? బుషి గారు, మీరు అడిగిన ప్రశ్నకు చెప్పే ముందు ఒక చిన్న నేను దానికి జోడించి మీ దగ్గరకు వస్తాను. ఇప్పుడు అతని వ్యక్తిత్వం ఎటువంటిది అన్నది అంటే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళి మాట్లాడేది ఆయనకి వెళ్ళి అంటే ప్రోగ్రామ్ ఫిక్స్ అయ్యినది తెలిసే ఉంటది కాబట్టి ఆటోమేటిక్ గా అన్నిటి మీద కలిపి 2.5 గంట సేపు నేను కూడా విన్నాను, విసిగెత్తిపోయాను. నేను చెన్నైలో కారులో కూర్చుంటే తిరుపతి వరకు మాట్లాడుతూనే ఉన్నాడు ఆయన. అది వేరే విషయం. ఇప్పుడు నేనేమంటానంటే, పార్టీ పెట్టిన రోజు అమ్మ ఉంది, పార్టీ పెట్టిన రోజు చెల్లి ఉంది, పార్టీ పెట్టిన రోజు బాగున్నాడు, పార్టీ పెట్టిన రోజు కుటుంబ సభ్యుల మద్దతు ఉంది, పార్టీ పెట్టిన రోజు లేకపోతే తర్వాత క్రమంలో బాబాయ్ ఉన్నాడు, పార్టీ పెట్టిన రోజు ఆయన నమ్ముకొని అడుగులు వేసినటువంటి చాలా మంది ఉన్నారు. ఈ రోజు వీళ్ళు ఎవ్వరు లేరు ఆయన దగ్గర, మొత్తం అందరూ వెళ్ళిపోయారు. ఆయనతో పాటు జైల్ మేట్, క్యాంప్ మేట్, సోలో మేట్, టీమ్మేట్ అన్నిట్లో ఉన్నటువంటి అన్నిట్లో కింగ్ పిన్ అయిపోయినటువంటి విజయసాయి రెడ్డి కూడా ఇప్పుడు అతని దగ్గర లేడు. మీరే మార్చేశారు విజయసాయి రెడ్డిని. మీరు లోపరుచుకున్నారా, భయపెట్టారా, బెదిరించారా అన్నాడు ఆయన.
ఇప్పుడు మేము అతన్ని మారుస్తుంటే గాడిద పళ్ళేం తవ్వట్లేదు కదా. నీతో పాటు 18 నెలలు జైల్లో పాటి ఉండేసి వచ్చినాడు కదా, సూత్రధారి పాత్రధారి మొత్తం అంతా అతను. అంటే నీతో పాటి నీ అసలు రంగు బయటపడిన తర్వాత నీ రక్త పంచుకున్నటువంటి వాళ్ళు గాని, నీ ప్లేటు పంచుకున్న వాళ్ళు గాని, నీతో పాటి కలిసి నేరాల్లో గాని జైల్లో గాని నీతో పాటు ఉన్నోళ్ళు గాని, నీతో పాటు అష్ట కష్టాలు పడినోళ్ళు గాని ఈరోజు ఎవ్వరు లేరు. దిస్ ఈజ్ యువర్ మెంటాలిటీ. అంటే ఒకరితో విభేదాలు వస్తాయి, ఇద్దరితో వస్తాయి, ముగ్గురితో వస్తాయి, నలుగురితో వస్తాయి. మొత్తం నీతో కలిసి ప్రయాణించిన వాళ్ళు అందరితోనూ నీకు విభేదాలు వచ్చాయంటే లోపం ఎవరిలో ఉంది? వాళ్ళు కాదు లోపం, నువ్వే లోపం. ఓకే, నీ ప్రవర్తన లోపం. ఈ ప్రవర్తన లోపాలు కలిగినటువంటి వ్యక్తిని కొంతమంది జాకీలు పెట్టి లేపుతున్నారు కిందికి పైకి కిందికి పైకి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి. నేను ఎక్కడో చూశాను, నేను మన మురళీ నాయక్ అమరుడైనటువంటి జవాన్ మురళీ నాయక్ని చిత్రపటానికి ఏదో పూలమాల వేస్తుంటే కోవూరు మాజీ ఎమ్మెల్యే, మీరు అమర్ జవాన్ మురళీ నాయక్ జిందా అమర్ రాయనేలా అంటారు. అక్కడ రాజశేఖర రెడ్డి అమర్ రాయ, రాజశేఖర అమర్ రాయ అంటే ఆయన మీరు ఎక్కడున్నారు మీరు చూడండి వీడియోలో ఉంటది, మీరు ఎక్కడున్నారు మీరు ఎక్కడున్నారు ఫెలోస్ అని చెప్పేసి అంటే అప్పుడు వచ్చారు. అంటే ఏం సైకి ఫెలోస్ అంటే వీళ్ళు? సరే, ఎంత మాట్లాడుకున్నా నిజంగానే ఆశ్చర్యంగా ఉంది. మరి సరే, తిరుపతి వెళ్ళినప్పుడు కూడా ఇప్పుడు తిరుమలలో అందరూ గోవిందనామం తప్ప ఇంకేం అనం, అది ఎవరైనా సహజంగా. అక్కడికి వెళ్ళి కూడా లోపల జై జగన్ అన్నప్పుడే మనుషుల మొన్న ఇక్కడ తిరుపతిలో స్టాబింగ్ జరిగింది, 6 మంది చనిపోతుంటే పరామర్శించడానికి వస్తే ఓ మహాతల్లి ఉందేడా. ఆ మహాతల్లి మనం ఏం అనలేము, మనకు సభ్యత సంస్కారం ఉంది కదా. జైలుప్పుడు మిగతా వాళ్ళకి ఎందుకు తయారవ్వాలి? మనం ఎందుకు తయారవ్వాలి? హాస్పిటల్ లోపలికి వెళ్ళేటప్పుడు ఏమని జిందాబాదులు కొట్టారండి. అంటే ఏ మనస్తత్వం ఇది? allow me to take a small commercial break. వచ్చిన తర్వాత నేను ఇది మాట్లాడతా. మేము ముగ్గురు అంటే ఒకటి, బీజేపీ చేసిన కామెంట్స్ జగన్ రాష్ట్ర రాజకీయాల్లో ఉండకూడదు, పాయింట్ నెంబర్ 1. ఒకటి, చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళారు, సరే రాష్ట్ర అభివృద్ధి ఆయన గోలంతా ఈ అభివృద్ధి వైపే ఉంటుంది, ఎప్పుడు అదే వెళ్ళారు కాబట్టి కేసుల గురించి ఏదో అలాగే మాట్లాడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి కంగారు పడిపోతున్నాడు, రండి విజయవాడలో ఉన్నాను అరెస్ట్ చేసుకోండి అని. ఏమిటి రాష్ట్రంలో రాజకీయ? లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన వాళ్ళందరూ అమాయక చక్రవర్తులు, పాపం వాళ్ళకి ఏ పాపం తెలియదు, వాళ్ళు అన్యాయంగా అరెస్ట్ చేశారు. అలాగే లిక్కర్ స్కామ్ కాదు స్కీమ్, అసలు స్కామ్ చేసింది మీరు, అంతకుముందున్న తెలుగుదేశం ప్రభుత్వం. ఇది జగన్మోహన్ రెడ్డి తాజాగా చెప్పింది. సో ఆంజనేరెడ్డి గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, కూటమి ప్రభుత్వం అధినేత ఢిల్లీలో ఉన్నారు. ఆయన ఢిల్లీ అనగానే జగన్మోహన్ రెడ్డి కంగారు పడ్డారు. ఏమిటి, ఎందుకు అసలు చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్కి జగన్లో ఈ ఉలికిపాటుకి కారణం ఏంటి? ఋషి గారు, మీరు మీ ప్రశ్నకి సమాధానం చెప్పబోయే ముందు శ్రీనివాస్ గారు సీఎం గారి ఎనర్జీ లెవెల్స్ ఎంత ఏ విధంగా పనిచేస్తారో అలసిపోకుండా అన్నారు. అట్ ద సేమ్ టైం 10 సంవత్సరాల నుంచి 11వ సంవత్సరం ప్రధానమంత్రి గారు ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు. వారి ఇద్దరు కూడా ఈ రోజు దేశం చేసుకున్న అదృష్టం, కూడా దేశ ప్రజలు చేసుకున్న అదృష్టం. నిరంతరము వారు దేశం కోసము రాష్ట్రం కోసం పనిచేస్తున్నారు. ఇద్దరు ఎనర్జీ లెవెల్స్ అన్పారలల్. బహుశా ఈ దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికి అంత ఎనర్జీ లెవెల్స్ ఉంటాయని అనుకోవడం ఒకటి. రెండోది, ఆ విషయంలో ఎవరైనా కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకోగలిగే నాయకులు వీళ్ళిద్దరు. ఇద్దరు నాయకులు. ఋషి గారు, అనేక కుంభకోణాలు బయటకు వస్తున్నాయి. గత 5 సంవత్సరాలు వైసీపీ పరిపాలన జరిగిన కుంభకోణాలు. కొన్ని కుంభకోణాలు భూమికి సంబంధించి లేదా ఇంకేదో రకరకాల ల్యాండ్ అన్ని ఉన్నాయి. కానీ ఈ రోజు అస్సలు భయకంపితుడైపోయి ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయం పడుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఏ కుంభకోణం వల్ల అంటే లిక్కర్ కుంభకోణం వల్ల. లిక్కర్ కుంభకోణంలో పక్కటి బందీగా ఏమంటాం మనం, వాటర్ టైట్ కేసు తయారు చేస్తుంది ప్రభుత్వం. ఇది ఎవరు అబద్ధం, డిజిటల్ ఎవిడెన్స్ అబద్ధం చెప్పదు, లేదా మెయిల్స్ అబద్ధం చెప్పరు, ఇంకేదో ఎలక్ట్రానిక్ పరికరాలు అబద్ధాలు చెప్పవు. ఇవన్నీ కూడా అబద్ధాలు చెప్పవు. అది జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైపోయింది. అందువల్ల ఆయన మేకపోతు గాంధీర్యం ప్రదర్శిస్తున్నాడు. నేను ఇక్కడే ఉంటాను, వచ్చి అరెస్ట్ చేసుకోండి అని. నాకెవరో ఒక వైసీపీ నాయకుడే నిన్న మొన్న కలిసినప్పుడు అంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారికి భయం ఏమి లేదు, ఎందుకనంటే 18 నెలలు ఉండి వచ్చాడు, జైలు సంగతి ఆయనకు తెలుసు కాబట్టి అరెస్టుకు భయపడ్డాను.
అని అంటున్నారు. ఈరోజు ఈ లిక్కర్ స్కామ్ ఎందుకు భయము? వేల కోట్ల రూపాయలతో కూడుకున్నది. ఆయన అక్కడే ఉంటా అన్నాడు కానీ ఎవరో అన్నారు లేడు, ఆయన బెంగళూరు వెళ్ళిపోయాడు మరి. నేను అందుకనే రాజకీయాల్లో అంటుంటాను, అప్పుడప్పుడు హిట్ అండ్ రన్ లాగా ఉండకూడదు రాజకీయాల్లో. వస్తాం, సడన్ గా స్టేట్మెంట్ ఇచ్చేస్తాం, మళ్ళీ ఎక్కడ కనపడకుండా పోతే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే పరిస్థితిలో హిట్ అండ్ రన్ లాగా ఆయన రాజకీయాలు నడుపుతున్నాడు. ఈ రోజు లిక్కర్ స్కాములు అన్ని విషయాలు బయటకు వచ్చాయి. అందుకని నాకు చాలా లోతైన సమాచారం తెలుసు. ఈ లిక్కర్ స్కామ్ లో వచ్చిన డబ్బుని అధినాయకుడికి చేర్చడం కోసము 7 అంచెల వ్యవస్థను తయారు చేశారు. 7 స్టెప్స్ అన్నమాట. క్లియర్ గా పత్రికల్లో కూడా ఇవాళ ఏ అంచులో ఏం జరిగింది. కానీ ఒక విషయం మాత్రం అంజిరెడ్డి గారు, వన్ షుడ్ అప్రిషియేట్ అంటే ఒక స్కామ్ ని ఇంత పగడ్బందీగా, నాకు తెలిసి పెద్ద పెద్ద మనీ హెయిర్స్ లాంటి సిరీస్ చూసాను కానీ పెద్ద స్కెచ్ ఇంత సిస్టమేటిక్ గా. అక్కడ ఇంకొక సమస్య నేను అప్పుడు చెప్తుంటాను, ఈ దొంగ సొమ్ముని ఏ దొంగ అయినా కొట్టేసే అవకాశం ఉందని, ఎక్కడా కూడా ₹1 కూడా ఈ దొంగ సొమ్ము ఏ దొంగల దగ్గరకు పోకూడదని 7 అంచెల వ్యవస్థను ఏర్పాటు చేసి. నేను అడిగిన దానికి మీరు సైడ్ గా చెప్పలేదు, ఎందుకంటే టైం వాళ్ళిద్దరు మాట్లాడాలి. ఏమిటి ఢిల్లీ, చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళగానే ఈయన కంగారు పడిపోయాడు అంటే అక్కడి నుంచి ఎస్ అని గ్రీన్ టిక్ క్యాన్ రాగానే తీసుకెళ్లి లోపలేస్తారన్నా? ఈడీ కూడా ఒకటే స్పష్టం అండి, ఎవరు తప్పు చేసిన వాళ్ళు ఎవరో తప్పించుకో, కొంత ఆలస్యంగా వచ్చాము. ఈ రోజు ఈడీ కూడా రంగంలోకి దిగింది కదా. ఈడీ రంగంలోకి దిగిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారికి కంపరం పుట్టిపోయింది, అన్ని విషయాలు బయటకు వచ్చేస్తాయని. ఎందువల్లంటే ఆయన మీద సిబిఐ, ఈడీ ఈ కేసుల్లో ఆయన జైలుకు వచ్చిన సంగతి కూడా తెలుసు కదా. కాబట్టి అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు పక్కగా ఉంటుందనే విషయంతో ఆయన మేకపోత గాంభీర్యంతో ఈ రోజు చాలా గందరగోళంగా మాట్లాడుతున్నాడు, చాలా కన్ఫ్యూజ్ గా ఉన్నాడండి. మీరు ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ నేను చూడలేదు, మీరు చూసుంటారు. ఆయన ముఖంలో బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. ఆ గిల్టీ ఫీలింగ్ ఏదైతే ఉందో, ఐ మీన్ తప్పు చేశాననే భావంతో ఈ రోజు ఆయన బాధపడుతున్నాడు. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఈడీ సిబిఐ అంటే బహుశా ఏదో కొత్త వాళ్ళకి, తెలియని వాళ్ళకి ఏమన్నా భయమో కొత్త ఏమో, ఆయనకేం కొత్త ఉంది? 10 ఏళ్ళు దాటిపోయా ఈడీ సిబిఐ కేసులు, ఛార్జ్ షీట్లు వ్యవహారం. ఇప్పుడు కూడా ఈడీ ఇంకోటి వస్తే ఆయన శ్రీనివాస్ గారు, లేకపోతే ఆయన నిజంగానే భయపడుతున్నాడా? మరి ఢిల్లీ బాబు గారి టూర్కి ఈయన రెండు అరెస్ట్ చేసుకోండి అనడానికి ఏమిటి సంబంధం? లోకేష్ గారు మొన్న వెళ్ళిన తర్వాత మోడీ గారు ఎంటైర్లీ డిఫరెంట్ అండి. ఇంతకుముందు మాట్లాడి మనం చూసాము, యాటిట్యూడ్ డిఫరెన్స్ కనపడింది. అప్పటి నుంచే మిగతా వాళ్ళు మాట్లాడటం మొదలు పెట్టారు అరెస్ట్ గురించి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెళ్ళింది ఫోకస్ మోస్ట్లీ చంద్రబాబు నాయుడు గారి కేసుల గురించి ఫోకస్ పెట్టారని అనుకోనండి. మోస్ట్లీ ఫోకస్ ఆన్ డెవలప్మెంట్, ఏం చేయాలి ఆంధ్రప్రదేశ్ విషయంలో. కానీ మీరు చెప్తున్న ఈ కేసుల విషయంలో మాత్రం మొన్న జగన్మోహన్ రెడ్డి గారు బిట్వీన్ ద లైన్స్ చూడండి, ఆయన చెప్పారు ఒక్క ఫైల్ కూడా, మళ్ళీ రిపీట్, ఒక్క ఫైల్ కూడా సీఎంఓకి రాలేదంటే ఎంత పక్కన. ఇది పాయింట్లు అండర్లైన్ చేయాలి. అవును, ఫస్ట్ అండర్లైన్ ఏంటంటే ఇప్పుడు యాక్చువల్ గా అరెస్ట్ అనేది ధనంజయ రెడ్డి గారిని చాలా కాలం చూస్తాను, చాలా మంది సొమ్మిడి కూడా ఆయన కన్ఫర్డ్ ఐఏఎస్ సొమ్మిడిగా ఉన్న వ్యక్తి ఇవాళ ఈ స్థితికి, అంటే ఐఏఎస్ లో కూడా ఎంత అద్భుతమైన చాకులు లాంటి వాళ్ళు ఐపీఎస్ ఐఏఎస్ ఎంతమంది ఉండేవారండి. ఎందుకు ఈ రాజకీయ వ్యవస్థ, దౌర్భాగ్య రాజకీయ వ్యవస్థ వాడిని ఈ విధంగా చేస్తుంది? ఇవాళ తలుపు తట్టింది ఐటీ అడ్వైజర్ అండి ఒక ఆయన, ఆ కసిరెడ్డి గారు ఐటీ అడ్వైజర్ చెప్పింది, లెక్కర్ తలుపు తట్టింది. వాళ్ళ దగ్గర దాకా తలుపు తట్టేటప్పటికి ఇవాళ ఆయన క్లియర్ కట్ చెప్పారు. అందువల్ల నాకు ఎలాంటి సంబంధం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం సంబంధం ఉందని, ₹1 ఆయన అకౌంట్ లో రాలేదు, 80% స్కిల్ డెవలప్మెంట్ తొందరగా చేయండి అని చెప్పి చేసిన దానికి ఆయన 55 రోజులు దక్షిణాదిన స్టాల్వర్ట్ లీడర్ని, దక్షిణాదిన ఉత్తరాది ఎన్డీఏకి కన్వీనర్ గా ఉన్న వ్యక్తి, యూపీఏ కన్వీనర్ గా ఉన్న వ్యక్తి, అలాంటి ఆయన లోపల పెట్టారు 55 రోజులు అంటే పెట్టాలి, ఎంటైర్లీ డిఫరెంట్ అండి. కానీ మా మీద నేను, ఎందుకంటే ఆంజనేయుడిగా బాధపడచ్చు, కానీ అమరావతి మీద విషయంలో మేము మాట్లాడినందుకు ఎన్సీజీ మా మీద కేసులు పెట్టారు, నా మీద అజయ్ కుమార్ గారి మీద. ఏబిఎన్ వారితో సహా మొదటి ముద్ద ఏబిఎన్, రెండవ ముద్ద నేను, తర్వాత ప్రొఫెసర్ ఉస్మాన్ యూనివర్సిటీ కాలేజీ డీన్ అండి, లా కాలేజీ డీన్ గా చేసినాను. మా మీద కేసులు పెట్టి వేధిస్తే వాళ్ళ వరకు తీయలేదండి. ఆంజనేయ రెడ్డి గారు మీ పార్టీ వాళ్ళు పెట్టించారు. మేము రాష్ట్ర హక్కుల కోసం మాట్లాడలేదు, ఎవరిని అసభ్యంగా మాట్లాడలేదే. ఎన్ని వేధింపులు ఎదుర్కొన్నాం 2019-24 అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిని ధైర్యంగా నేను జైలు లక్ష్మణ్ గారు వెళ్ళి ఛేదించుకుని ముట్టడించి అనేక వేధింపులు గురయ్యామా? ఏ రోజు పోరాటం ఆపలేదండి. మీడియా చూపించకపోవచ్చు. దట్స్ కమింగ్ బ్యాక్ టు ద అగైన్ పాయింట్ అండ్ బై ఋషి.
ఋషి గారు, ఇవాళ ఈ లిక్కర్ స్కామ్ లో ఆయన కాన్ఫిడెన్స్ ఏంటంటే నా చేతికి ఒక్క ఫైల్ కూడా రాలేదు. సీదా అండర్లైన్ అంటే అంత పకడ్బందీగా చేశారని ఇందాక అంజనరెడ్డి గారు చెప్పినా, విజయసాగర్ గారు చెప్పినా అర్థం అవుతుంది. కానీ ఈ లిక్కర్, నేను ఒకటి చెప్తున్నాను, ఎన్టీ రామారావు గారు సాల్యూట్ చేస్తున్నాను. లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దాని మీద డెఫినెట్ గా నేను చెప్తున్నాను, ఇది లిక్కర్ మద్య నియంత్రణ వైపు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. నేను రెండోది ఆంజనేయురెడ్డి గారిని కూడా చెప్పడం, 10 సంవత్సరాలు ముఖ్యమైన ప్రధానమంత్రి గారు కష్టపడి ఉంటారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కి 15,000 కోట్లు సాయం అని చెప్పి ఒక్క రూపాయి వాళ్ళు విద్యాసాగర్ గారు ఆంధ్రప్రదేశ్ అమరావతికి న్యాయం చేయాలి కదా. దీని మీద మళ్ళీ కాదు, 40,000 కోట్లు గ్రాంట్ అప్పుల కోసం తిప్పలు పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు నరక యాత్ర పడుతున్నారు. ఏం జరగలేదు. ఇవాళ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి, ప్రధానమంత్రి చాలా సానుకూలంగా స్పందిస్తున్నారు కాబట్టి రావాల్సిన వాటిని ఎంత త్వరితగతిన చేయాలి ఇది మాట్లాడదాం. సారీ, టైం అయిపోయింది. ఒక 1.5 minute మా విద్యాసాగర్ గారికి ఉంది. ఆ అరెస్ట్ మీద స్పందిస్తారు విద్యాసాగర్ గారు. కృషి గారు, ఇప్పుడు ఆయన మన శ్రీనివాస్ గారు అన్నట్టు ఒక్క ఫైల్ సీఎం ఆఫీస్ గా రాలేదన్నారు. మీ నాయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు నువ్వు ఎంపీ కూడా కాదు, నువ్వు అసలు సెక్రటరేట్ కి రాలేదు, లేకపోతే అసెంబ్లీలో కూర్చోలేదు, లేకపోతే పార్లమెంట్ లో కూర్చోలేదు, లేకపోతే నువ్వు సీఎం ఆఫీస్ కి కూడా రాలే. అవును, అసలు సంబంధం లేదు. బెంగళూరులో ఉండి నీ మీద 11 సిబిఐ కేసులు, 9 ఈడీ ఛార్జ్ షీట్లు నమోదై ఉన్నాయి. ఏది నువ్వు ఆర్డర్ కూడా ఏది చెప్పావు? నాకు సంబంధం లేదు, నేనేమన్నా ఎంపీనా, ఎమ్మెల్యేనా, మంత్రినా, నేను పార్ట్ ఆఫ్ పార్సల్ ఏమన్నా గవర్నమెంటా అన్నావు. కాదు, కానప్పుడే నువ్వు అన్ని ఎదుర్కొన్నాడువి. ఈ రోజు నువ్వు ముఖ్యమంత్రివి, విధి విధానాలు రూపకల్పన చేయాల్సింది నువ్వు. ఈ రోజు ఉన్నాను నా ఆఫీస్ లోకి ఒక ఫైల్ రాలేదంటే, ఫైల్ రాకనే కాదు, కనుసైగతో నువ్వు ఎన్ని చేయించావన్నది రాష్ట్ర ప్రజలు అందరూ తెలుసు. కాబట్టి నిన్ను ఓడించడానికి గల కారణాలు రాష్ట్ర ప్రజలు మామూలు కారణాలు కాదు జగన్మోహన్ రెడ్డి, చాలా కారణాలు ఉన్నాయి. ఇంకా జైలు విషయం అంటారా ఋషి గారు, జైలు ఇన్వైటబుల్ అయిపోయింది ఆయనకి. ఆయన అరెస్ట్ అవుతాడని అన్న విషయం ఆయనకు బాగా తెలుసు. తెలిసే ఆయన ఇప్పుడు ఏమీ లేనోడు, నేను ఇంకా చచ్చిపోతానో లేకపోతే నాకు ఇది తప్ప వేరే మార్గం లేదనుకోడు, ఏం చేస్తాడు? సరే, కానీ ఏదైతే జరుగుతుంది ఏం చేద్దాం, ఇంకా తప్పదు కదా అన్నప్పుడు బరి తెరిగించి మాట్లాడేంటండి, ఈ మాటలే మాట్లాడతారు. అంటే భయం, అంజనరెడ్డి గారు కనీసం భయం ఉందన్నారా? భయం అన్నా ఉందా? భయం లేదండి. భయం ఎప్పుడో ఆయన వదిలిపెట్టేది 20 ఏళ్ళు అయింది. భయం గురించి మాట్లాడతారు. ఆయన ఒంటి మీద భయము అంటే, అసెంబ్లీలో చాలా మంది మాట్లాడతారు ఏదో పరీక్షా పత్రాలు దొంగతనం చేశాడని, ఆయన ఏం చదువు చేశాడనో, గోడ దూకాడనో, టీచర్లు కొట్టాడనో ఏదో అసెంబ్లీలో చాలా మంది. జైలు అంటే భయం లేదు, అది కన్క్లూజన్ అంతేనా? అది ఆ రోజుల్లోనే అసెంబ్లీలో భయం లేదన్నప్పుడు 20 ఏళ్ల ముందు ఆ తండ్రిని అడ్డం పెట్టుకుని స్కాములు చేసి 18 ఏళ్ళు జైలుకి వెళ్ళి నువ్వు నానా తిప్పలు పడి అంతా చేసేవాడివి. తాడు బంగారం లేక తాడు. కానీ ఒక్కటి విద్యాసాగర్ గారు, మీకు తెలియదు కాదు, మన ఎవరికి తెలియదు కాదు, ఒక్క విషయానికి మాత్రం భయపడాల్సింది ఎవరైనా, అదేంటంటే రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తూ ఉంటారు. రాష్ట్ర ప్రజలన్నీ గమనిస్తూ సమాధానం చెప్పాల్సిందే. ఈ కోర్టులు ఆ కోర్టులు చెప్పాలి. థ్యాంక్ యూ. యు ఆర్ టాకింగ్ యాజ్ ఎ డెమోక్రాటిక్. యు ఆర్ టాకింగ్ యాజ్ ఎ డెమోక్రాటిక్. ఈజ్ నాట్ ఎ డెమోక్రాటిక్. లేదు, అసలు ఆ పద్ధతే లేనప్పుడు చూద్దాం. డబ్బు ఉంది, డబ్బు పారేస్తాను, డబ్బుతో ఏమైనా చేయొచ్చు, అట్లా కాదు చూద్దాం. అందుకే మనం అప్పుడే ఏం కన్క్లూజన్ రావద్దు. సార్ సారీ, ఆంజనేయురెడ్డి గారు ఏమనుకోద్దు, టైం అయిపోయింది, మళ్ళీ ఇంకొకసారి చర్చిద్దాం. సో థ్యాంక్ యూ విద్యాసాగర్ గారు, ఆంజనేయురెడ్డి గారు, చలసాని గారు. ఇది